శ్రీ గురుభ్యో నమ. నేను మీ ఉల్లగంటి హనుమత్ శర్మను. మరి ఈ యొక్క జూలై నెలలో కన్యారాశి వారికి గోచారరీత్యా వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి. ఈ యొక్క కన్యారాశి వారికి ఈ జూలై నెలంతా కూడా చాలా బాగుంటుంది. గత 2 నెలల నుంచి పడ్డ కొన్ని ఇబ్బందులు అయితే తొలగిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. బంధువులు, మిత్రులు సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. ఈ నెలలో వీరికి ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఖర్చు కూడా చాలా తక్కువగానే పెడతారు. సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాలు ఎక్కువగా ఉంటాయి. వారి యొక్క పరిచయాల వల్ల కూడా వీరు లాభాలు ఆర్జిస్తారు. మీరు పట్టిందల్లా బంగారంగానే ఉంటుంది. మీ మాటకి ఎదురు ఉండదు. మీ యొక్క మరి కొన్ని విషయాలలో అయితే చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నా ఆ యొక్క ఇబ్బందులన్నీ కూడా మీరు అధిగమించి మీరు అనుకున్న మరి విజయాన్ని సాధించే అవకాశాలు, మరి అనుకున్న విధంగా కూడా విజయాలు సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ నెల. ఇక కన్యారాశిలో ఉన్నటువంటి మరి ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఈ యొక్క ఉద్యోగస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. తప్పక మీరు మీ పై స్థాయి అధికారుల్లో ఇచ్చినటువంటి పనులన్నీ కూడా చాలా తొందరగా పూర్తి చేయడం వల్ల వారి ద్వారా మందన పొందడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో ఏవైనా బోనస్లు కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, లేదా ఏవైనా ట్రాన్స్ఫర్స్ పెట్టుకుంటే ఒకసారి వారితో చర్చిస్తే ఈ నెలలో మీకు ఆ యొక్క బోనస్లు కానీ, ఇంక్రిమెంట్స్ కానీ లేదా ట్రాన్స్ఫర్ జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ నెల. ఇక ఎవరైతే కన్యా రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ నెలలో అంతా కూడా వ్యాపారాలన్నీ కూడా లాభాలు ఆర్జించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జాయింట్ వ్యాపారస్తులు కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి. ఇక ఎవరైతే ఈ యొక్క కన్యా రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. తప్పగా మీ యొక్క పోటీ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణ సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదే స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి మరి ఉద్యోగాల కొరకు అప్లై చేసుకొని పరీక్షలు రాస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా చాలా బాగుంటుంది. ఆ యొక్క పరీక్షలలో విజయం సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఇక ఎవరైతే మరి ఈ యొక్క కన్యా రాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. గతంలో ఏవైనా కొన్ని సంస్థల నుంచి రావాల్సిన ధనం అయితే మరి తిరిగి వస్తుంది. మరి గతంలో ఏవైనా కొన్ని ప్రాజెక్టులు మధ్యలో మరి కొన్ని ఆటంకాలు కలిగి ఆపివేసి ఉంటే తిరిగి ఆ యొక్క ప్రాజెక్టులు కూడా పునఃప్రారంభమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి. ఇక మొత్తంగా చెప్పాలి అంటే కన్యా రాశి వారికి ఈ యొక్క జూలై నెలంతా కూడా గోచార రీత్యా వారికి చాలా బాగుంటుంది. మరి వీరికి ఈ నెలలో ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. బంధువులు, మిత్రులు సహాయ సహకారాలు చాలా బాగుంటాయండి ఈ నెల వీరికి. అదేవిధంగా మరి ఈ నెలలో కన్యా రాశి వారికి మరి అనుకూలమైన రోజులుగా మరి 5వ తారీఖు, 7వ తారీఖు, 12వ తారీఖు, 17వ తారీఖు, 24వ తారీఖు, 26వ తారీఖు వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయండి. ఇక వీరికి ఈ నెలలో ప్రతికూలమైన రోజులుగా మరి 1వ తారీఖు, 3వ తారీఖు, 10వ తారీఖు, మరి 15వ తారీఖు, 19వ తారీఖు, 22వ తారీఖు, 28వ తారీఖు, 30వ తారీఖులు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తారండి. ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో ఏవైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి గురువు గారిని కానీ లేదా మీ ఇంటి పురోహితుని కానీ సంప్రదించి దానికి సంబంధించినటువంటి తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. స్వస్య శీఘ్రం.